ధనుష్ మృణాల్ ఠాకూర్ని చూస్తుంటే నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా సాంగ్ గుర్తుకొస్తుంది. మృణాల్ ఎక్కడుంటే ధనుష్ అక్కడుంటున్నాడు. ఇక బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా? డేటింగ్ నడుస్తోంది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. నిప్పులేనిదే పొగరాదు అన్నట్టు వీళ్ళిద్దరి లవ్ స్టోరీ వెనుకున్న ఆ కథనాలేంటో చూద్దామా? ధనుష్ మృణాల్ కలిసి నటించకపోయినా పేర్లు వేరైనా రకరకాల ఈవెంట్స్ లో ఇద్దరు సన్నిహితంగా కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారన్న వార్త బయటకొచ్చింది. మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోకు ధనుష్ హాజరయ్యాడు. మృణాలే ధనుష్ ని ఆహ్వానించడంతో ఎదురెళ్లి సాదరంగా స్వాగతించింది. ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్డే పార్టీకి ధనుష్ అటెండ్ అయ్యాడు. పార్టీలో ధనుష్ చెవిలో మృణాల్ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో సంథింగ్ నడుస్తోందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. ధనుష్ మృణాల్ డేటింగ్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఒకరిని మరొకరు వదిలిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. ఈ నయా లవర్స్ ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నారు. మృణాల్ ఈవెంట్ కు ధనుష్ ఫంక్షన్ కి మృణాల్ హాజరవుతున్నారు. ధనుష్ అప్కమింగ్ హిందీ మూవీ తేరే ఇష్క్ మే టీమ్ పార్టీలో ఇద్దరు పాల్గొన్నారు. ఈ ఇద్దరి ఫంక్షన్స్ లోనే కాదు, పార్టీ థర్డ్ పర్సన్ అయినా కలిసే వెళ్తారు. కాజోల్ మా మూవీ స్క్రీనింగ్ కి వెళ్లారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత ధనుష్ వరుసపెట్టి సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే రీసెంట్ గా మృణాల్ తో కనిపించడంతో డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఇద్దరు కలిసి నటించకపోయినా ఎవరి సినిమాలతో వాళ్ళు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఖాళీ దొరికితే మాత్రం ఈవెంట్స్ కి హాజరవుతున్నారు. మున్ముందు హాలిడే ట్రిప్స్, లంచ్, డిన్నర్ అంటూ బయటకొచ్చి లవ్ ని రివీల్ చేస్తారేమో చూడాలి. రవితేజ సినిమా టైటిల్ కి 100 కాదు 200% న్యాయం చేస్తున్నాడు. రవితేజ కొత్త సినిమా విషయంలో కొత్త దర్శకుడు హీరోకున్న బిరుదుని కూడా ఫోకస్ లో పెట్టుకున్నట్టున్నాడు. ఈ పాట వింటే మీరు కూడా నిజమే అంటారు. హావ్ ఎ లుక్. రవితేజ కొత్త సినిమా మాస్ జాతర ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. టైటిల్ కి తగ్గట్టే పాటలను మాస్ మసాలాతో ట్యూన్ చేశాడు భీమ్ సిసిరోలియో. రెండో పాట ఓలే ఓలే సాంగ్ జానపద సాంగ్ తరహాలో మాస్ బీట్ తో సాగింది. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించాడు. ఈ సినిమాతో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మాస్ జాతర కోసం రవితేజ టెక్నాలజీని వాడుకున్నాడు. హీరోగా తనకి హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ తో ముందుకొచ్చాడు. చనిపోయిన చక్రి వాయిస్ ని AI తో మ్యాచ్ చేసి రీక్రియేట్ చేశారు. ఫస్ట్ సింగిల్ తూ మేరా లవ్ అంటూ సాగిన ఈ పాట కోసం చక్రి వాయిస్ నే కాదు, ఇడియట్ లోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటలోని హుక్ స్టెప్ ని కూడా రీక్రియేట్ చేశారు. వరుస ఫ్లాప్లతో ఉన్న శ్రీలీల కలిసొచ్చిన మాస్ రాజానే నమ్ముకుంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు తీసుకొచ్చింది. మళ్ళీ ఈ హిట్ కాంబో మాస్ జాతరతో సెట్ అయింది. హీరోయిన్ గా పెళ్లి సందడి, ధమాకా తప్ప మరో హిట్స్ లేని శ్రీలీలకు మాస్ జాతర సక్సెస్ చాలా అవసరం. ఆచితూచి మాట్లాడే రజనీకాంత్ ఫస్ట్ టైం తప్పుగా మాట్లాడారా? కూలీ తెలుగు ప్రెస్ మీట్ కి సూపర్ స్టార్ రాకపోయినా ఆయన వీడియో సందేశం వివాదం రేపింది. ఎప్పుడూ జాగ్రత్తగా మాట్లాడే రజనీకాంత్ వ్యాఖ్యలు రాజమౌళిని కించపరిచాయా? జక్కన్న ఫ్యాన్సే కాదు, తెలుగు వాళ్ళకి నచ్చలేదా? ఇంతకీ పెద్ద ఆయన ఏమన్నాడో చూసిద్దామా? రజనీకాంత్ చాలా సందర్భాల్లో రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. జక్కన్న డైరెక్షన్లో నటించాలని ఉందంటూ పబ్లిక్గా అడిగేశాడు. రాజమౌళిని టాప్లో కూర్చోబెట్టిన రజనీకాంత్ కూలీ తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోలో లోకేష్ కనగరాజును దర్శక ధీరుడితో పోల్చాడు. లోకేష్ను రాజమౌళితో పోలుస్తారా అంటూ తెలుగు ఆడియన్స్ రజనీని ఆడేసుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి లాగా. ఈ ఒక్క మాటతో కూలీ తెలుగు ఆడియన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు రాజమౌళికి ఫ్లాప్ లేదు. మా నగరంతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్, లియో వరకు అన్ని హిట్సే. ఈ క్రమంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాజమౌళితో కంపేర్ చేశాడు రజనీకాంత్. ఇద్దరూ హిట్స్ మాత్రమే తీసినా మేకింగ్, విజువలైజేషన్, కాన్సెప్ట్, క్రేజ్ పరంగా రాజమౌళి స్థానాన్ని లోకేష్ ఎప్పటికీ భర్తీ చేయలేడు. లోకేష్ కనగరాజ్ సినిమాలన్నీ ఒకే టైప్లో ఉంటాయి. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమా ఖైదీ మాత్రమే. మరికొందరికి విక్రమ్ ఫేవరెట్ మూవీ. కూలీ తెలుగు ఈవెంట్లో నాగార్జున, సురేష్ బాబు మాట్లాడుతూ ఖైదీ, విక్రమ్ సినిమాలే ప్రస్తావించారు. లియో కమర్షియల్ గా హిట్ అయినా జనాలకు నచ్చలేదని రీసెంట్ ప్రమోషన్ లో లోకేష్ ఓపెన్ అయ్యాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసినా అదేంటో చాలా మందికి అర్థం కాదు. ఖైదీ నుంచి లియో వరకు ఎన్ని సినిమాలు తీసినా మేకింగ్ లో తేడా ఉండదు. లోకేష్ రాసుకున్న కాంప్లికేటెడ్ స్టోరీస్ కొంతమంది ఆడియన్స్ కి ఒక పట్టాన అర్థమే కావు. స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైన రాజమౌళి ప్రస్థానం ఏ సినిమాకు ఆ సినిమానే అన్నట్టుగా సాగింది. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీస్ అయితే సైతో రగ్బీ గేమ్ను పరిచయం చేశాడు. సునీల్ హీరోగా మర్యాదరామన తీసి కమెడియన్ కు హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ ఇచ్చాడు. హీరో లేకుండా ఈగతో అద్దిరిపోయే హిట్ కొట్టాడు. లోకేష్ సినిమాలు పాన్ ఇండియాగా రిలీజ్ అయినా సౌత్లో తప్ప మరో భాషలో సక్సెస్ కాలేదు.
ఇంతవరకు 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ఒకటి లేదు. పాన్ ఇండియా పేరు చెబితే రాజమౌళి, బాహుబలి గుర్తుకొస్తాయి. ఇండియన్ సినిమా గమనాన్ని మార్చేశాడు రాజమౌళి. తెలుగు సినిమా ఎప్పుడో మర్చిపోయిన మల్టీ స్టారర్ను మళ్లీ గుర్తు చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో RRR తీయడం ఒక ఎత్తైతే ఆస్కార్ కొట్టి ఇండియన్ మూవీ సత్తాను హాలీవుడ్ కు చాటాడు. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్పీల్బర్గ్ రాజమౌళిని మెచ్చుకోవడమే కాదు, చాలా సందర్భాల్లో దర్శక ధీరుడి ప్రస్తావన తీసుకొచ్చారు. సక్సెస్ పరంగా లోకేష్ ను పోల్చాలంటే తెలుగులో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ లేని అనిల్ రావిపూడితో కంపేర్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ మూవీస్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన అనిల్ భగవంత్ కేసరితో రూటు మార్చాడు. 2023 ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డు గెలుచుకుంది. రజనీకాంత్ లోకేష్ ను రాజమౌళితో కంపేర్ చేసి అనవసరంగా నెటిజన్ల ట్రోలింగ్ గురయ్యాడు. హన్సిక దంపతులు విడిపోతున్నారంటూ వస్తున్న గాసిప్సే నిజమయ్యాయా? మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందా? పట్టుమని 3 ఏళ్లు కాకుండానే హన్సిక, సోహెల్ ఎందుకు విడిపోతున్నారు? మనస్పర్ధలతో విడిపోతున్నామని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా హన్సిక ఇచ్చిన సంకేతం ఏంటి? వాచ్ ది స్టోరీ. చిన్ననాటి స్నేహితులు హన్సిక, సోహైల్ 2022లో జైపూర్లో పెళ్లి చేసుకున్నారు. సోహైల్ కు అప్పటికే రింకు బజాజ్ తో పెళ్లైంది. ఈ మ్యారేజ్ కి హన్సిక కూడా హాజరైంది. ఇద్దరు విడిపోయాక సోహైల్ హన్సికను పెళ్లాడాడు. ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా పేరుతో వీడియోను ఓటీటీలో రిలీజ్ చేశారు. కొంతకాలంగా ఈ ఇద్దరికి పడ్డలేదని, హన్సిక దూరంగా ఉంటోందంటూ వార్తలు రాగా సోహైల్ ఖండించాడు. హన్సిక మాత్రం మౌనంగా ఉండిపోయింది. సోహైల్ తో బ్రేకప్ విషయంలో ఇప్పటికీ మౌనం వీడకపోయినా చేతులతో క్లూ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. దీంతో విడాకులు ఖాయం అన్న వార్తలు వస్తున్నాయి. అయితే సోహైల్ ను మాత్రం అన్ఫాలో చేయలేదు. నెక్స్ట్ ట్రిప్ అది కూడా చేసేస్తే విడిపోయినట్టే లెక్క. సెలబ్రిటీస్ విడిపోతున్నట్టు డైరెక్ట్ గా చెప్పరు, సోషల్ మీడియా వేదికగా హింట్ ఇస్తారు. అన్ఫాలో అయినా, ఫోటోలు డిలీట్ చేసినా రిలేషన్ కట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత డివోర్స్ కు అప్లై చేసిన వార్త నెమ్మదిగా బయటకు వస్తుంది. సమంత, నాగ చైతన్య, ఐశ్వర్య, ధనుష్ విషయంలో ఇదే జరిగింది. మరి హన్సిక విషయంలో కూడా ఇదే జరుగుతుందో లేదో చూడాలి. స్టార్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నా దీపికనే టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏలుతోంది. హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ఈ అమ్మడిని కొట్టే హీరోయినే లేదు. పాప పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మడి హవానే సాగుతోంది. ఆమె డేట్స్ కావాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. లేటెస్ట్ గా ఇన్స్టాలో ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటో చూద్దామా? పెళ్లికి ముందు, తర్వాత, పాప పుట్టిన తర్వాత కూడా బాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే దీపిక హవానే సాగుతోంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ హీరోయిన్ గా 32 కోట్లు తీసుకుంటూ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది దీపిక. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కల్కి కోసం 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన ఫస్ట్ మూవీ కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు ఛార్జ్ చేస్తోందట. దీపిక నటించిన ఓ హోటల్ యాడ్ వీడియోను ఇన్స్టాలో షేర్ చేయగా 190 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇది ప్రపంచంలోని అత్యధిక వ్యూస్ సాధించిన రీల్ గా రికార్డులకెక్కింది. హార్దిక్ పాండ్యా పేరు మీదున్న 160 కోట్ల వ్యూస్ ని బ్రేక్ చేసింది దీపిక. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి బాలీవుడ్ హ్యాండ్ ఇవ్వడంతో సౌత్ ఇండియాని నమ్ముకున్నాడా? అందుకే కూలీలో వేసింది చిన్న వేషమే అయినా ఎక్కువ ఫోకస్ పెట్టాడా? రజనీకాంత్, నాగార్జున వంటి సౌత్ స్టార్స్ ఉన్న చెన్నైలో జరిగిన కూలీ ఈవెంట్లో అమీర్ ఖానే హైలైట్ అయ్యాడా? హ్యావ్ ఎ లుక్. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా వంటి డిజాస్టర్స్ తర్వాత రిలీజ్ అయిన సితారే జమీన్ పర్కు పాజిటివ్ టాక్ వచ్చినా అమీర్ ఖాన్ కు ఉన్న ఇమేజ్ రేంజ్ లో వసూళ్లు రాబట్టలేదు. లాంగ్ రన్ లో అతి కష్టం మీద 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ దాటింది. నెక్స్ట్ మూవీని ఇంకా ప్రకటించకపోయినా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన కూలీ రిలీజ్ అవుతోంది. చెన్నైలో జరిగిన కూలీ ఈవెంట్ లో అమీర్ ఖాన్ హైలైట్ గా నిలిచాడు. రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్స్ వచ్చిన గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన అమీర్ రాగానే స్టేడియం దద్దరిల్లిపోయింది. సినిమాలోని గెటప్ తో రావడంతో ఈవెంట్ లో ఫైనల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అమీర్ కూలీలో చేసింది చిన్న పాత్రే అయినా గెటప్ తో వచ్చి షాక్ ఇచ్చాడు. లోకేష్, కనగరాజ్ మూవీస్ లో యాక్టర్స్ అందరూ భారీ టాటూస్ తో కనిపిస్తారు. అమీర్ పోషించిన దహా గెటప్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయించాడు దర్శకుడు. సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి, సౌత్ మూవీస్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న అమీర్ కూలీలో క్యామియో రోలే చేసిన ప్రమోషన్స్ కి కావాల్సినంత టైం ఇచ్చాడు. వరుస ఇంటర్వ్యూస్ తో బిజీగా గడిపేస్తున్నాడు.